ఈ రోజున ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకత, ప్రత్యేక హోదా సాధించకపోతే తరతరాల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అంధకార బంధురమవుతుందన్నటువంటి ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అత్యంత శాంతియుత పద్ధతులలో క్యాండిల్ ర్యాలీ చేయమని ఆయన పిలుపునిస్తే దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం రోజు, మానవులకు హక్కులు కల్పించినటువంటి రోజు, బాధ్యతలు ఇచ్చినటువంటి రోజు, ఈ రోజున ఒక మంచి ఆశయం కోసమని నిరసన చేస్తుంటే సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్టులో నిర్బంధించటం అన్నది భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు జరగల. మనకు రాజ్యాంగ సూత్రాలు, హక్కులు, బాధ్యతలు కల్పించినటువంటి రోజునే చంద్రబాబు నాయుడు గారు మాకు మానవ హక్కులే లేకుండా చేసి అత్యంత శాంతియుత పద్ధతులలో నిరసన చేయటాన్ని కూడా భరించలేకపోతున్నాడు. చంద్రబాబు గారే బ్రిటిష్ వాడు అయ్యి ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదే కాదు. చంద్రబాబు అనేటువంటి వాడు భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమకారులనందరినీ కూడా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి ఉండేవాడు. ఆ బ్రిటిష్ దొరల కంటే పెద్ద నియంత చంద్రబాబు గారు. అందుకే అత్యంత సామాన్య నిరసనను కూడా తట్టుకోలేకుండా దాని మీద మొత్తం పోలీసు యంత్రాంగాన్నంతా కూడా పోలీసు వాళ్ళు నిజంగా కూడా సిగ్గుపడాలి. ఏమిట్రా, ఇన్ని సంవత్సరాలుగా మనం పనిచేస్తున్నాం, ఇంత దారుణంగా ఏమాత్రము అలజడి లేకపోయినా వేల మందిని అరెస్టులు చేసేటువంటి కార్యక్రమం ఏమైంది? వాళ్ళ మనసులు గాయపడుతున్నాయి. కానీ చంద్రబాబుకు లొంగిపోయి ఈ రకంగా ప్రవర్తించటం అన్నది ఏమాత్రం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. మరి ముఖ్యంగా మా నాయకుడి పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించినటువంటి తీరుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి శాంతియుత నిరసనల్ని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ప్రత్యేక హోదా సాధన కోసమని జగన్ గారి నిర్బంధానికి వ్యతిరేకంగానూ జరపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇది ప్రతి ఒక్కరూ కూడా అందుకొని రేపు జరగబోయేటువంటి శాంతియుత నిరసన కార్యక్రమాల్ని దిగ్విజయం చేయవలసిందిగా పిలుపునిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.